అసలు ఈ సంస్థ ఇలాంటిది సరే ఏ సంస్థలు చెప్పినవైనా దెబ్బతినేవి ఉన్నాయి అవి ఉన్నాయి కదా. ఉదాహరణకు 2024లో మోదీ గారు గెలుస్తామని 400 300 వస్తాయని చెప్పిన వాళ్ళు చెంపలేసుకోవడం, కళ్ళ నీళ్లు కార్చడం, ఇలాంటి దృశ్యాలని మనం చూసాం. కాబట్టి ఓకే, ఒక సంస్థ కొంత ఫిగర్స్ ఇచ్చింది, అవి ఇటువైపు మొగ్గున్నాయి, అది అంతవరకు తీసుకోవాల్సిందే. కానీ దీని హైప్ మరీ ఎక్కువ చేసి ఇప్పుడే ఊహాగానాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మూడోది, ఎంతో కొంత అసంతృప్తి, ఇంకా వేగంగా జరగాలి, ఇంకా కొన్ని జరగలేదు, చాలా వాగ్దానాలు ముట్టుకోలేదు అని అసంతృప్తి ఒకటి. స్థానికంగా విశాఖపట్నంలో ఒక విధంగా, రాయలసీమలో ఒక విధంగా, లేకపోతే ఉద్యోగుల్లో ఒక విధంగా, రైతాంగంలో ఇప్పుడు ఎల్నినో వచ్చి నీళ్లు ఆ సమస్య కూడా, ధరల సమస్య కూడా ఉంది. సో వర్గాల వారీగా చూసినప్పుడు ఉండే అసంతృప్తి అవే అలాంటివి ఇలాంటి సర్వేలో రిఫ్లెక్ట్ అవ్వడం సర్వసాధారణమే కదా. కాబట్టి మొత్తం మీద ఈ 2 ఏళ్ల తర్వాత చేస్తున్న దీంట్లో మొగ్గు మాకు ఉంది అన్నది వైసీపీ వాళ్ళ ఆనందం. ఇది పొలిటికల్ పార్ట్. సరే, దీని మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన రేపు మళ్ళీ ఇది పెట్టాడు, వాళ్ళ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా ముందే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేయాలి అన్నది వైసీపీ యొక్క గేమ్ ప్లాన్ లాగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగా జగన్ ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళటం, కలవటం, ముఖాముఖి కలవటం, అలాగే మీడియా ద్వారా కూడా, సోషల్ మీడియా ద్వారా కూడా దాడి పెంచటం, ఇదంతా ఒక గేమ్ ప్లాన్ లాగా ఉంది సార్. సో ఈ సమయంలో మీరు అడిగిన ఆయన వస్తాడు, వేణుస్వామి. అనేక వికృతమైన వెకిలి వివాదాల్లో చిక్కుకున్న వేణుస్వామి గారు మొన్న, నేను జ్యోతిష్యాలు వీటినేమి పెద్దగా విశ్వసించాను, మీకు తెలుసు. చాలామంది కూడా వాటి ఆధారంగా ఎవరేం విశ్వసించే వాళ్ళు కూడా వాటి ఆధారంగా ఏం చెయ్యరు. కానీ ఆయన మొన్న ఒక ఛానల్కి ఇది ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఎక్కువ మంది చేయలేదు. నేను ఆల్రెడీ దాని మీద కామెంట్ చేశాను. విమానంలోనో తను కాస్త వెళ్తే అప్పటికే జగన్ అక్కడ ఉన్నారని, పలకరించారని, అప్పుడు ఆయన మాట్లాడారని. అంటే ఏం మాట్లాడారు, భవిష్యత్తు గురించి అడిగారా అని ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగితే, నన్ను ఎవరైనా అదే అడుగుతారు కదా అని మళ్ళీ తన గొప్పగా సేపు చెప్పుకున్న తర్వాత, అంటే ఎక్కడికో ఆయన అంత్యక్రియలకు పోతే అక్కడ కూడా ఇదే అడిగారండి, అది చెప్తున్నాడు ఆయన. సో ఆయన అడిగారు, అడిగితే నేను చెప్పాను, ఒక 6 నెలల్లో 8 నెలల్లో కొంచెం సమస్యగా ఉంటుంది. ఏం సమస్యగా ఉంటుందంట, కేసులు ఉంటాయంట. జగన్కు కేసులు ఉంటాయని వేణుస్వామి గారు జోస్యం చెప్పారంట విమానంలో. దాన్ని అసలు జగన్ కేసులు ఇప్పుడు మనం చర్చించినవన్నీ కేసులకు సంబంధించిన విషయాలు. అంటే ఎలా ఉంటాయి, కొంతమంది మీడియాను కానీ ప్రజలలో ఉండే దీని ప్రచార వ్యూహాలు ఎలా ఉంటాయంటే, తమ సొంత ప్రచారానికి వాళ్ళు, లేకపోతే వాళ్ళకు ప్రచారం కల్పించేవాళ్ళు, ప్రచారానికి అనేక అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. ఈయన ఎన్నిసార్లు అస్సలు ఇంకా మేము ఆత్మహత్య చేసుకోబోతున్నామని వీడియోలు విడుదల చేసిన రోజులు ఉన్నాయి, అదృశ్యమైపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆయనది ఒక కథ. ఇక రెండో దాంట్లో ఏంటంటే దూకుడు. ఈ 6 నెలలు 8 నెలలు అయిన తర్వాత ఇంకా మీరు వన్ సైడ్గా వెళ్ళిపోతారు, మీకు ఇంకా తిరుగులేదు అని ఆయన చెప్పారట. నిజంగా మరి జగన్ కన్ఫర్మ్ చేయాలి. జగన్ ఎలాగో చెయ్యరు, ఏ నాయకుడు ఇలాంటి విషయాలు ఏం కన్ఫర్మ్ చేయరు కదా. నిజంగా అడిగారా లేదా, ఇన్ని సమస్యలు, ఇన్ని వివాదాల తర్వాత కూడా ఆయన్ను మరి రాజకీయ భవిష్యత్తు గురించి అడిగారా, లేకపోతే అడిగిన దాన్ని వీళ్ళు ఇంత ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు దాన్ని అనుమతిస్తున్నారు? మూడోది, గతంలో ఇన్ని అనుభవాలు, ఇన్ని ఎదురు దెబ్బలు, అందులో ఈ వేణుస్వామి అనే ఆయన ఇంకొక కీలకమైన ప్రకటన చేశాడు. అది కూడా తెలుసుకోవాలి మనం జనం. ఇప్పటి నుంచి ఆయన సెలబ్రిటీలకు జోస్యం చెప్పడంట. సెలబ్రిటీలకు చెప్పడం మానేస్తాడంటే రాజకీయ నాయకులకి చెప్తాడు. ఇప్పుడు రాబోయేది ఎన్నికల సీజన్ కదా, సహజంగా అభ్యర్థులు ఇష్టానుసారం మాట్లాడి చాలా మంది సెలబ్రిటీలు దాదాపు కేసులు వేసిన పరిస్థితులు వచ్చి, మీడియాలో కూడా కొంతమందితో యుద్ధాలు జరిగి ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకొని, ఇదంతా రచ్చ కదా. మీ భాషలో చెప్పాలంటే చాలా భారీ, ఒక రచ్చ కాదు, అనేక రచ్చలు సృష్టించి పిచ్చెక్కించినటువంటి క్యారెక్టర్స్ కదా. సో ఇప్పుడు హఠాత్తుగా ఈ ఎన్నికల రంగంలో జొరబడిపోయి నన్ను అడిగారు, నేను ఇలా చెప్పాను అని చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మూడవది, మీడియా కూడా ఎంతవరకు దానికి ప్రచారం కల్పించాలి. ఎందుకంటే ప్రతి విషయానికి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. మనం ప్రజలు అన్నప్పుడు అనేక స్థాయిల్లో వాళ్ళు అనేక అవగాహన కానివ్వండి, వాళ్ళ
ఏమనాలి, పరిజ్ఞానం అనండి, చదువు అనండి, జీవితాలు రకరకాల అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. అటువంటప్పుడు ఎలాంటి ఎలిమెంట్స్ వస్తున్నాయనేది కూడా చూడాలి, నాయకులు కూడా చూడాలి. ముఖ్యమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, పదవులు నిర్వహించిన వాళ్ళు, నిర్వహించబోతున్నాం అనుకునే వాళ్ళు కూడా నిజంగా నాకైతే నేను దాని మీద కామెంట్ కూడా చేశాను. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ మీరు ఎవరికైనా అంత విశ్వాసం ఉంటే వెళ్ళి ప్రైవేట్గా కలిసి తెలుసుకుంటే ఏం అభ్యంతరం లేదు. కానీ మనం చూసాం కదా, ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి, అవధూత, ఒకరు కాదు చాలామంది దేశాన్ని వాళ్ళు వెళ్ళారని వీళ్ళు వెళ్ళారని వాళ్ళు, సినిమా తారలు వెళ్ళారు, రాజకీయ నేతలు వెళ్ళారు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఒకసారి మన రాష్ట్రపతి జైల్ సింగ్ రాజమండ్రికి వెళ్ళారు, అక్కడికి విమానము అవంతా. ఇవన్నీ మీకు నమ్మకం ఉంటే మీ ప్రైవేట్ విశ్వాసం మీరు చూసుకోవాలి. కానీ దానికో ప్రచారం కల్పించటం. ఇప్పుడు ఏంటి, ఐడెంటిఫైయింగ్ ఏ పార్టీ, ఐడెంటిఫైయింగ్ an astrologer and identifying